మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో విజ్ఞాపన అంటే ఏంటి, విజ్ఞాపన మనం ఎందుకు చేయాలి అనే ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ప్రార్థనతో పాటు విజ్ఞాపన కూడా చాలా ప్రాముఖ్యం. విజ్ఞాపన అంటే ప్రార్థనలో నుంచి వచ్చిన లేకపోతే ప్రార్థన ద్వారా మనము వచ్చిన సంగతుల్ని ఎక్కువగా దేవుని దగ్గర మొరపెట్టే విషయాన్ని విజ్ఞాపన అంటాం. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన అంటే జనరల్ అన్నిటి గురించి చేస్తాం, విజ్ఞాపన అంటే పర్టికులర్గా చేస్తాం, పర్టికులర్ అంశం గురించి. ఇంకా ఆ యొక్క అంశం పైన మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ అంశం గురించే దేవునికి తెలియజేస్తూ ఉంటాం. దానినే విజ్ఞాపన అంటాం. అయితే ప్రార్థన చేస్తాం కదా, మళ్ళీ విజ్ఞాపన ఎందుకు చేయాలి? విజ్ఞాపన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే చూడండి, మనకి హెబ్రీలు గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన ఆయన కన్నీళ్లతో దేవునికి అంటే తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేశాడు. దేవుని చిత్తం ఏంటి? ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే పాపులని రక్షించడానికి, పాపుల కోసం తాను శిలువ మీద మరణించడానికి వచ్చాడు. అయితే విజ్ఞాపనలో ఆయన ఆ పర్టికులర్ అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిగా ఆ ఒక్క అంశం గురించి ఎక్కువగా ఆయన కనులతో ఆయన విజ్ఞాపనలు చేశారు, యాచనలు చేశారు. ఈ విజ్ఞాపన అంటే చాలా చాలా పర్టికులర్ పరిస్థితి. ఇంకా ఇది నాకు ఖచ్చితము, ఇది నాదే, లేకపోతే నేను చేయవలసిన పనే, అలాగా సొంత కార్యంగా లేకపోతే ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరాలి అన్న విధానంలో చేసే ఒక ప్రార్థనే ఆ యొక్క విజ్ఞాపన. ప్రార్థనలో మనకి అన్నీ వస్తాయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, తర్వాత అధికారుల గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి, స్నేహితుల గురించి, వాళ్ళ యొక్క రక్షణ గురించి, మారు మనసు గురించి, దేశం గురించి, అన్నిటి గురించి వస్తుంది. జనరల్గా విజ్ఞాపన అంటే కేవలము పర్టికులర్గా ఒకదాని గురించి మనము ప్రార్థిస్తాం. కాబట్టి మనము విజ్ఞాపన కూడా చేస్తూ ఉండాలి. ఎక్కువగా మనం ప్రార్థనలు ఎక్కడ చేస్తూ ఉంటాము అంటే మందిరాల్లో, నలుగురు కలిసినప్పుడు, లేకపోతే సభలలో, లేకపోతే కూటాలలో, లేకపోతే మరొక చోట అందరం విశ్వాసులందరూ కూడుకున్న చోట ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ విజ్ఞాపన ఎప్పుడు జరుగుతుందంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనము దేవుడు మాత్రమే మాట్లాడుకుంటున్నప్పుడు, లేకపోతే మనము ఎవ్వరు లేకుండా మన యొక్క సొంత ప్రార్థన లేకపోతే సొంతంగా మనకు మనమే దేవుని యొక్క సమక్షంలో చేసే యొక్క యాచన లేకపోతే ప్రార్థననే విజ్ఞాపన అంటాం. ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారానే జరుగుతుంది, కానీ విజ్ఞాపన ప్రార్థనని సపరేట్ చేయదు. దేవునితో మాట్లాడుతూ ఉంటాం, కానీ ఒక పర్టికులర్ విషయం గురించి పదే పదే చెప్తూ ఉంటాం, దాన్నే విజ్ఞాపన అంటాం. కాబట్టి విజ్ఞాపన మన జీవితంలో చాలా చాలా అవసరము. ఎందుకు అంటే మనం అందరి గురించి ప్రార్థించాలి, అదేవిధంగా మన వ్యక్తిగత విషయాల గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, మన యొక్క ఆత్మీయ విషయాల గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే విజ్ఞాపన ద్వారా సాధ్యమవుతుంది. ప్రార్థనలో సాధ్యమవుదా అంటే అవుతుంది. అయితే అందులో అన్నీ మనం చేస్తాం, నాకు ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, తర్వాత వచ్చేసి పిల్లల యొక్క ఆరోగ్యం కావాలి, ఇంట్లో సమస్యలు పోవాలి, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఒక్క విషయానికి వచ్చేసరికి మనం విజ్ఞాపనలోనికి వచ్చేస్తాం. ప్రార్థన ద్వారా విజ్ఞాపన, అందుకే అనేది ప్రార్థన మెయిన్. ప్రార్థన ద్వారా వచ్చే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి విజ్ఞాపన. ఆ విజ్ఞాపనలో మనము ఏం చేస్తామంటే యాచనలు చేస్తాం, దేవునికి ఎక్కువసార్లు మనము యాచిస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. కాబట్టి విజ్ఞాపన మన యొక్క ప్రార్థనలో ఒక మంచి అంశంగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం. కాబట్టి ప్రార్థనలు చేయాలి, ప్రార్థన ద్వారా వ్యక్తిగతంగా మనము విజ్ఞాపన కూడా చేయాలి. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.